హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యూర్ ఛానల్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నది ఒక స్పెషల్ ఈజీగా ఉండేటటువంటి డైలీ తినగలిగేటటువంటి పుల్కాలు. ఈ పుల్కాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం ఎటువంటి ఒక్క డ్రాప్ ఆయిల్ వేయకుండానే ఈ పుల్కాలను తయారు చేసుకుంటాము. వీటిని చపాతీకి బదులు మీరు ఇవి కానీ తీసుకున్నట్లయితే మీరు ఒక 10 తిన్నా కూడా మీకు తిన్నట్లే ఉండదు, కడుపు నిండినట్లే ఉండదు. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. తింటుంట కొద్దీ తినాలి అని అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో ఎవరో ఒకరికి చపాతీ చేయాల్సి వస్తూ ఉంటుంది, లేకపోతే డైలీ కూడా ఇవి తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చేయడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులో 2.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను, అర టీ స్పూను అయితే సాల్ట్ సరిపోతుంది, ఎక్కువ సాల్ట్ వేసుకొని అవసరం లేదు. ఇవి రెండు బాగా మిక్స్ చేసుకొని ఇందులో నీళ్లు వేసుకొని కొంచెం కొంచెంగా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా. ఈ పుల్కాల పిండిని మనం గోధుమలు మిషన్కి పట్టించుకున్నట్లయితే చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం బయట కొనే పిండి కంటేను ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మనకు చేతికి అంటుకోకుండా ఉండడం కోసం ఒకే 1 టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసి పిండి అంతా కూడా కలిపి పెట్టుకున్నట్లయితే మనకు పుల్కాలు చేసేటప్పుడు అంటుకోకుండా ఉంటాయి. ఈ 1 టీ స్పూన్ ఆయిల్తోనే మనం ఇవన్నీ చేసుకుంటాము. ఇప్పుడు ఒక అరగంట సేపు మూత పెట్టి ఉంచుకోవాలి. అరగంట తర్వాత మనకి ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది ఈ పిండి. ఇప్పుడు చేతికి పిండి రాసుకొని ఇవన్నీ కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజులో ముద్దలు చేసి పెట్టుకోవాలి. ఇవైతే నార్త్ ఇండియా సైడు డైలీ చేసుకుంటారు. ఇలా ముద్ద చేసుకున్నటువంటివి మనం పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతోటి పల్చగా ఒత్తుకోవాలి. ఎంత వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. అందుకని పిండి ముద్దని చిన్నదిగానే తయారు చేసి పెట్టుకోవాలి. చిన్న లెమన్ సైజులో పెట్టుకుంటే సరిపోతుంది. పెద్ద పెద్ద పుల్కాలు అనేవి వస్తాయి, చూస్తున్నారు కదా. చాలా సన్నగా ఒత్తి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒక పీట మీద వేసుకొని ఒక బట్టతోటి డ్రై క్లాత్ తోటి మనం పైన పరుచుకొని అన్నీ చేసుకొని క్లాత్ తోటి మూసి పెట్టుకుంటూ ఉండాలి, డ్రై అయిపోకుండా. ఇలా మీరు పిండి చల్లుకుంటూ చేసినట్లయితే పల్చగా వస్తాయి. తర్వాత పిండిని ఇదిలించేసి దీని లోపల పెట్టి మళ్ళీ బట్టతోటి మూత పెట్టుకుంటుండండి. అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెనం పెట్టుకొని దానిపైన ఇలా కలర్ మారే వరకు 2 సైడ్లు కాల్చుకొని డైరెక్ట్గా పొయ్యి మీద వేసుకున్నట్లయితే మనకు పూరీలలాగా ఇవి బాగా ఉబ్బుతాయి. మనం పల్చగా చేసుకోవాలి అయితే ఈ పుల్కాని. దీనిని మళ్ళీ ఒక బట్ట పరుచుకొని ఒక గిన్నెలో అందులో వేసుకొని కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ లైట్గా అప్లై చేసుకొని అలా బట్టతోటి మూసి పెట్టాలి. అప్పుడే ఇవి సాఫ్ట్గా ఉంటాయి, లేకపోతే గట్టిగా అయిపోతాయి బట్టలో వేయకపోతే. అలాగే మనం అన్నీ తయారు చేసేసుకుంటాం, ఎటువంటి ఆయిల్ వేయని అవసరం లేదు దీనికి. ఇవైతే చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒక్కొక్క నిమిషంలో అయిపోతూ ఉంటుంది, ఎక్కువసేపు కూడా పట్టదు, ఒక్కరే చేసేసుకోగలరు ఇవి. ఇప్పుడు ప్రతిదానికి బటరు కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా బట్టతోటి మూత పెట్టుకున్నట్లయితే మీరు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు కూడా ఇవి 2 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. జర్నీ వెళ్ళేటప్పుడు వీటిని జిప్పు కవర్లో వేసుకొని వెళ్ళినట్లయితే ఫ్రెష్గా ఉంటాయి. మీకు ఇవి తినేటప్పుడు మాత్రమే ఈ బట్టలో నుంచి ఓపెన్ చేసి సర్వ్ చేసుకోండి. దీనిని గ్రేవీ కర్రీతో కానీ, లేకపోతే ఏదైనా పొడిగా ఉండేటటువంటి కూరతో కానీ, లేకపోతే పెరుగులో కొంచెం ఆనియన్, కీర, దోసకాయ సన్నగా కట్ చేసి సాల్ట్ వేసుకొని కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు డైలీ తినాలనుకుంటే ఇలాంటివి చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.